ఓం శాంతి. మనందరికీ ఒక ఉన్నతమైన లక్ష్యమంటూ ఒకటుంటుంది కదా. కానీ మన రోజువారీ జీవితం, మన అలవాట్లు చూస్తే అదింకోలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని ఎలా పూరించాలి? మన లక్ష్యాన్ని, మన లక్షణాలని ఒకే దారిలోకి ఎలా తీసుకురావాలి? ఆ పరిపూర్ణత వైపు మనం ఎలా అడుగులు వెయ్యాలో ఈ మూలగ్రంథమాధారంగా కొంచెం లోతుగా చూద్దాం, సరేనా? పదండి, మొదలు పెడదాం. వావ్! ఒక్కసారి ఈ వాక్యం ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. ఈ సంగమయుగంలో మనకు దొరికే స్వమానం అంటే ఆత్మగౌరవం. ఇది మొత్తం కల్పంలో ఇంకే ఆత్మకు దొరకనంత గొప్ప హోదా అట. ఎంత అద్భుతమైన మాట కదా! ఇంత గొప్ప హోదా అయిన ఈ స్వమానమంటే ఏంటి? దాని అసలైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ స్వమానం అనే మాల గురించి మాట్లాడుకుందాం. అంటే అసలు ఈ ఆధ్యాత్మిక గౌరవం యొక్క మూలాలేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, స్వమానమంటే జస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇది అంతకు మించి చాలా చాలా గొప్పది. సాక్షాత్తు సర్వశక్తివంతుడైన భగవంతుడే మనకు స్వయంగా ఇచ్చిన బిరుదుల మాలనమాట. ఆ బిరుదుల స్మృతిలో ఉన్నప్పుడు కలిగే ఆ ఆత్మిక నష, ఆ పారవశ్యముందే, అది మామూలుగా ఉండదు. దాన్ని ఎవరు కదిలించలేరు, ఏ పరిస్థితి దాన్ని దించలేదు. అంటే ఇది కేవలం ఒక టైటిల్ కాదనమాట, అది మనం జీవించే ఒక ఉన్నతమైన స్థితి. సరే, ఇంత గొప్ప స్థితిని అందుకోవాలని మనందరికీ ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి? కానీ ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడో ఏదో తేడా వస్తోంది కదూ. మన లక్ష్యమెక్కడో ఆకాశంలో ఉంటే, మన లక్షణాలు ఇక్కడ నేలమీద ఉంటున్నాయి. ఈ రెండింటి మధ్య ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. ఇప్పుడు ఆ గ్యాప్ గురించే మాట్లాడదాం. ఈ స్లైడ్ ఆ గ్యాప్ ఏంటో చాలా క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఒకవైపు మన లక్ష్యం ఏంటది? సాక్షాత్తు తండ్రికి సమానంగా అవ్వడం. ఇది మన హయ్యెస్ట్ పర్ఫెక్ట్ విజన్. మరి మరోవైపు మన లక్షణాలు అంటే మన రోజువారీ జీవితంలో మనం ప్రదర్శించే గుణాలు, మన ప్రస్తుత ప్రాక్టికల్ స్టేటస్. ఇప్పుడు చెప్పండి, ఈ రెండూ ఒకేలా ఉన్నాయా? అసలు దగ్గరగా అయినా ఉన్నాయా? అందుకే చూడండి, ఈ మూలగ్రంథం మనల్ని సూటిగా గుండెల్లోకి వెళ్లేలా ఒక ప్రశ్న అడుగుతోంది. ఇది మనల్ని మనం నిజాయితీగా అడుకోవాల్సిన ప్రశ్న. నా ప్రాక్టికల్ జీవితం నా అత్యున్నత లక్ష్యానికి సమానంగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మన మనస్సాక్షికి తెలుసు. ఒక క్షణం దీని గురించి ఆలోచిస్తే మనల్ని మనం ఎక్కడ సరిచేసుకోవాలో అర్థమవుతుంది. సరే, బావుంది. కాని అసలు గ్యాప్ ఎందుకొస్తుంది? లక్ష్యానికి, లక్షణాలకి మధ్య ఇంత దూరం పెరగడానికి అసలు కారణమేంటి? ఆ రూట్ కాజ్ ఏంటంటే దేహాభిమానం అనే ఒక చాలా చాలా లోతైన అలవాటు. దేహాభిమానం అంటే సింపుల్గా చెప్పాలంటే నేనొక ఆత్మను అనే అసలైన నిజాన్ని మర్చిపోయి నేను ఈ శరీరమే అనే ఒక భ్రమలో, ఆ కాన్షియస్నెస్లోనే జీవించడం. మన స్పిరిచువల్ జర్నీలో మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా పట్టి ఉంచే అతిపెద్ద అడ్డంకి, అతిపెద్ద స్పీడ్ బ్రేకర్ ఇదే అని మూలగ్రంథం చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ దేహాభిమానం మన తప్పేం కాదు. ఇది ఏదో ఈరోజొచ్చింది కాదు. ఏకంగా 63 జన్మలుగా మనతో పాటే ప్రయాణిస్తూ మనకు తెలియకుండానే మన న్యాచురల్ సెట్టింగ్ అయిపోయింది. మన డీఫాల్ట్ మోడ్ అన్నమాట. అందుకే చూడండి, బాడీ కాన్షియస్నెస్లోకి రావడానికి మనం ఏమీ కష్టపడక్కర్లేదు. అది ఆటోమేటిక్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే అసలైన ఛాలెంజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దేహస్పృహ మనకి ఎంత న్యాచురల్గా ఉందో, ఆత్మస్పృహ అంటే ఆ దేహీ అభిమాని స్థితి మనకు అంతకన్నా న్యాచురల్ అయిపోవాలి. అదే మన కొత్త స్వభావమవ్వాలి. బ్రహ్మాబాబాని చూడండి, ఆయన ప్రతి పని చేస్తూ, నడుస్తూ, తిరుగుతూ నిరంతరం ఆ ఆత్మస్పృహలోనే ఉండేవారు. అది ఆయనకొక ఎక్సర్సైజ్ కాదు, ఆయనకు అది సహజమైన స్థితి. మరి ఇంత పెద్ద అలవాటునే, ఈ డీఫాల్ట్ సెట్టింగ్ని మార్చడానికి ఏదైనా ప్రాక్టికల్ సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ మూలగ్రంథం మనకు చాలా సింపుల్ కాని సూపర్ పవర్ఫుల్ అయిన ఒక 3 పదాల మంత్రాన్నిస్తోంది. ఈ 3 పదాలు చాలు మన జీవితాన్నే మార్చేయగలవు. నంబర్ 1, నిరాకారి. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, ఒక అశరీరీ ఆత్మను అనే నిరంతరమైన స్మృతి. నంబర్ 2, నిరహంకారి. అంటే నేను అనే ఆ దేహపు సటిల్ ఈగో నుండి కూడా ఫ్రీ అవ్వడం. ఇక ఫైనల్గా నంబర్ 3, నిర్వికారి. అంటే మన ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో కంప్లీట్ ప్యూరిటీ. ప్రతి క్షణం ఈ 3 పదాలతో మనల్ని మనం చెక్ చేసుకుంటే చాలు, మనం ఆ ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. సరే, మన ఇంటర్నల్ స్టేట్ని సరిచేసుకున్నామనుకుందాం.
ఇప్పుడు ఆ శక్తిని బయట ప్రపంచంలో సేవ కోసం ఎలా వాడాలి? ఇప్పుడు సేవ గురించి ఒక కంప్లీట్లీ కొత్త యాంగిల్ని చూద్దాం. ఇక్కడ బాబ్దాదా ఇచ్చే డైరెక్షన్ చూడండి, చాలా స్మార్ట్గా ఉంటుంది. మొదటిది, కేవలం ఫాలోవర్స్ని తయారు చెయ్యొద్దు. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుల మాలను తయారు చెయ్యాలి. రెండవది, సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్లని మైక్స్గా మార్చాలి. అంటే భగవంతుడు వచ్చాడు అనే సందేశాన్ని మనం డైరెక్ట్గా చెప్పడం కాదు, వాళ్ళ ద్వారా ప్రపంచానికి వినిపించాలి. ఎందుకంటే మనలో ఆ శక్తులు ప్రకాశించినప్పుడే తండ్రి ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం స్ట్రాటజీని చెప్పేస్తుంది. నగారా వాయించకండి, నగారా వాయించేవారిని తయారు చేయండి. వావ్! ఎంత పవర్ఫుల్ మెటఫర్ కదా! అంటే మన పని ముందుండి డప్పు కొట్టడం కాదు, తెర వెనుకుండి ఆ డప్పు కొట్టేవాళ్లని, ప్రపంచం ముందు సందేశాన్ని వినిపించేవాళ్లని శక్తివంతం చేయడం. సరే, ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు మనందరం ఆలోచించుకోవాల్సిన ఒక చిన్న ప్రశ్న. ఇదంతా విన్నాక ఈ రోజు మన లక్షణాలను మన ఉన్నత లక్ష్యంతో కలపడానికి మనం తీసుకోబోయే ఆ ఒక్క చిన్న చర్య ఏంటి? ఒక్క చిన్న అడుగు చాలు. ఆ ఒక్క మార్పేంటో మనమే నిర్ణయించుకోవాలి. ఆ సమాధానం మనలోనే ఉంది. ఓం శాంతి.